పెద్దగా నవ్వేసి ఇంటికి వెళ్ళడం ఇది ఆనందం కాదు. ఓకే, ప్రజెంట్ మన లైఫ్లో మిస్ అవుతున్నది ఏంటంటే మనం ఆనందాన్ని మిస్ అవుతాం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న సర్వే చేశాను. ఆ సర్వేలో ఏంటంటే మామూలుగా చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు రోజుకి అంటే మనం మామూలుగా చూస్తుంటారు చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు అంతకన్నా తక్కువ చిన్న పిల్లలు రోజుకి 400 సార్లు 400 టైమ్స్. అది అవరేజ్ వాళ్ళ ఒక అంచనా ప్రకారం ఒక చిన్న సర్వే ప్రకారం తెలిసింది 400 టైమ్స్ నమ్ముతారు. మీరు నమ్ముతారండి? నమ్ముతారా? చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, కడుపు నిండా పాలు తాగాడు అనుకోండి, ఇంకా పండుకొని మీరు ఒక్కరు లేకపోయినా నవ్వుతూనే ఉంటారు. ఏదో ఒక టాపిక్, ఏదో ఆట ఆడుతూ కదులుతున్న వస్తువుని చూస్తున్నాం, ఉయ్యాలో పడుకోను, లేకపోతే మనుషుల్లో పడుకోను, నవ్వుతూనే ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఎప్పటివరకు తనకి ఏ ఇబ్బంది రానంత వరకు ఆకలి వేయనంత. ఆకలి వేయగానే ఏం చేస్తాడు? పర్ఫెక్ట్గా ఏడుస్తాడు. ఏడవడం కూడా ఏది ఏడుస్తూ మరి ఎవరైనా వస్తున్నారు చూస్తూ ఏడాలి, ఏమంటారు దొంగ ఏడు పండుకుంటూ చూసారా, అలా ఉండదు, పర్ఫెక్ట్గా ఏడుస్తారు. నవ్వినప్పుడు పర్ఫెక్ట్గా నవ్వుతారు. ఓకే, సో ఒక చిన్న పిల్లాడు అవరేజ్గా అప్రోక్సిమేట్లీ 400 టైమ్స్ నవ్వుతాడు. అంటే కొంచెం పెరిగి పెద్ద ఒక 10-12 సంవత్సరాల వయసుకు వచ్చాక అవరేజ్గా 100 సార్లు మాత్రమే నవ్వుతాడు. అంటే నవ్వడం పెరిగిందా తగ్గిందా? అంటే మీరు చిన్న పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు నవ్వుతాం, పిచ్చి వాళ్ళకి ఇంటికి జమేస్తారు కదా. ఓకే, బట్ నవ్వడం అంటే ఏంటంటే మనం సంతృప్తిగా ఉంటే మన ముఖం వెలిగిపోతుంది. ఎస్, అదే నవ్వడం అంటే లాఫింగ్ క్లబ్లో మాదిరిగా మొత్తం ఊరంతా వినిపించేలాగా పెద్దగా నవ్వడం కాదు. మనం సంతృప్తిగా ఉన్నామనుకోండి, మన ముఖంలో ఒక గ్లో ఉంటుంది, మన ఫేస్లో ఒక స్మైల్ అనేది కనిపిస్తాం. దట్ ఈస్ అదే మన స్మైల్ అంటున్నాం, నవ్వడం. ఓకే, మరి 10-12 సంవత్సరాల వయసు వాళ్ళు 100 సార్లు నవ్వితే మరి మనం ఎన్నిసార్లు నవ్వుతున్నాం? మనకైనా పెద్దవాళ్ళు ఎన్నిసార్లు నవ్వుతున్నారు? ఒకేసారి నవ్వుతారు. ఫోటోగ్రాఫర్ వచ్చి స్మైల్ ప్లీజ్ అంటున్నాం, రైట్? ఫోటోగ్రాఫర్ ఫోటో తీసే మనం ఏం చెప్తారు? స్మైల్ ప్లీజ్ అన్నాక అప్పుడు నవ్వుకుంటూ వచ్చి ఓకే నేను నవ్వగలుగుతాను గుర్తు చేసుకుని అప్పుడు నవ్వుతారు. నవ్వడం అనేది మన దైనందిక జీవితం నుంచి ఏమవుతుందంటే దూరం ఎక్కువ. ఓకే, ఇప్పుడు నవ్వడం అంటే మనకు తెలిసిందేంటి? ఇంటి దగ్గర ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టుకుంటే నవ్వడం, లేదు అంటే లేదు. ఓకేనా, ఒక జాబ్ చేసే వ్యక్తి, ఒక సీరియస్ జాబ్ చేసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, లేకపోతే ఒక టీచర్ ఉన్నారు, ఎన్ని సందర్భాలు నవ్వుతున్నారండి? అంటే అంత ఆనందంగా ఉండగలుగుతున్నారు. పొద్దున లేచిన దగ్గర నుండి టెన్షన్ 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 టెన్షన్, ఎందుకంటే కష్టపడుతూ వచ్చేస్తారు. బికాస్ దే కమిట్మెంట్స్ అలా ఉంటాయి. వాళ్ళ తప్పని మనం చెప్పలేము, కమిట్మెంట్స్ అలా ఉంటాయి. ఎకనామికల్ కమిట్మెంట్ ఉంటాయి, టైం కమిట్స్ ఉంటాయి. సో ఇవన్నిటికీ ఎలా అంటే వాచ్లో గంటల ముందు నిమిషాల ముందు ఉంటాయి. ఒక కాలికి గంటల ముందు, ఒక కాలికి నిమిషాల ముందు. కట్టుకుంటే ఎలా ఉంటుందండి? ఒక దగ్గర ఉండగలుగుతారు. ఇంకా రౌండ్ ద క్లాక్ నిలుగా రౌండ్స్ చేస్తాం. సో అలా అయిపోయింది మన లైఫ్ కోసం. సో ఈ ఆనందం జీవితం నుండి వెళ్ళడం వల్ల, పక్కకు తప్పుకోవడం వల్ల మన సక్సెస్ని కూడా మన లైఫ్లో నుంచి మెల్లిమెల్లిగా దూరం అవుతాం. ఎందుకు సక్సెస్కి నవ్వడానికి ఏంటి సంబంధం అంటే ఇందాక చెప్పుకున్నాం, మన సంతోషంతో ఒక పని స్టార్ట్ చేస్తాం అంటే కాన్ఫిడెన్స్ ఉంటే సంతోషం ఉంటుంది. సంతోషం ఎప్పుడు పడితే అప్పుడు రాలేదు. నేను ఒక పని చేస్తున్నాను, నేను ఈ పని చేయగలన్న కాన్ఫిడెన్స్ మీలో ఉందనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? హ్యాపీనెస్ వస్తుంది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరీంనగర్లో చదువుకోవాలని మీ పేరెంట్స్ కూడా తీసుకొని హైదరాబాద్లో జాయిన్ చేస్తారంటే హ్యాపీ ఉంటుందండి. కరీంనగర్లో జాయిన్ చేస్తున్న ఒక మాట చెప్పగానే ఏం చేస్తారు? మరి చదవడం అదే చదువు, కరీంనగర్లో అయినా అదే చదవడం, హైదరాబాద్లో అయినా అదే చదవడం. కరీంనగర్లో అయినా హాస్టలే, హైదరాబాద్ అయినా హాస్టల్. బట్ మీ ఫ్రెండ్స్ అంతా కరీంనగర్లో జాయిన్ అయ్యారు. అప్పుడు మీకు కరీంనగర్లో జాయిన్ చేస్తున్నాను అన్న మాట వినగానే ఏం చేస్తారు? హ్యాపీగా ఫీల్. అప్పుడు మీరు చదివే విధానంలో కూడా ఏంటంటే ఒక సక్సెస్ రేట్ స్టార్ట్, బికాస్ మీరు వర్క్ స్టార్ట్ చేయడమే హ్యాపీనెస్తో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎండింగ్ కూడా ఎలా ఉంటుందండి? హ్యాపీగానే. సో దెన్ సక్సెస్ రేట్ అనేది ఏముంటుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కడైతే సంతోషం ఉంటుందో, ఆనందం ఉంటుందో అక్కడ సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు మన జనరల్గా మన లైఫ్లో అన్నీ దొరుకుతాయి. బయటకు వెళ్తాం, మనకి ఏది కావాలంటే దొరుకుతుంది. ఓకే, కానీ ఒక్కటి దొరుకుతుంది. ఏంటి? మనం చెప్పుకున్నాం కదా, ఆనందం. ఆనందం మనం డబ్బులు పెడితే దొరుకుతుంది? దొరకదు. ట్రాఫిక్ క్లబ్లోకి వెళ్ళినా పైన ఈ ఫేస్ వరకు మాత్రమే ఆనందం ఉంటుంది, మనసులో మాత్రం వాళ్ళ బాధ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతుంది. ఓకే, సో ఆ బాధ మర్చిపోవడం కోసం మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూసినా, లేకపోతే ట్రాఫిక్ క్లబ్లోకి వెళ్ళినా లోపల ఉన్న బాధ తగ్గదు, పైకి మాత్రం నవ్వుతూ ఉంటాం. జస్ట్ లైక్ మిషన్. ఓకే, ఒక మిషన్ లాగా మాత్రం వెళ్తాం. సో మనకు ప్రపంచంలో ఏదైనా కొనవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఆనందాన్ని మాత్రం బయట నుండి తీసుకోవాలి. మనకు మనమే సృష్టించుకోవాలి. సృష్టించుకున్నప్పుడే మన పనులు మనం సక్సెస్ రేట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది.